కాశ్మీర్లో, భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన తీవ్రవాదులు కేవలం ఒక మతం అంటేనే అసహించుకునే రీతిలో ఈ ప్రపంచంలో అత్యంత శాంతి స్వభావికమైన హిందువులపై దాడి పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడడం విశ్వ హిందూ పరిషత్ తరఫున కాకుండా మా కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు దీన్ని భారతదేశంలో భారతీయ పౌరులందరూ కూడా దీన్ని పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా భారతదేశంలో ఉండే పౌరులంతా కూడా ఇలాంటి సంఘటనలు సంఘటితంగా ఎదుర్కొని ప్రపంచంలోనే దేనైనా ఎదుర్కొంటామనే శక్తి భారతదేశానికి ఉంది. కాబట్టి భారతదేశం ఎదుగుదలని పక్కనున్న పాకిస్తాన్ అసహించుకొని ఎలాగైనా కూడా ఈ దేశాన్ని అధోగతి పాత చేయాలని చెప్పి కూడా వాళ్ళ దుష్టులు చూస్తారు. కాబట్టి ఇలాంటి వాటిని సహించేది లేదు. త్వరలోనే మా దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు దీనిపై ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించి ఇలాంటి సంఘటనలు జరగకుండా పక్కనున్న ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు మేమంతా కూడా ఐక్యంగా ఉండి మా దేశానికి ఎంతకైనా సపోర్ట్ చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తి దేశంగా ఎదిగిపోతుంది. ఇలాంటి వాటిని మేము ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా త్వరలోనే భారతదేశం ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం కాశ్మీర్లో ఉండే తీవ్రవాదులంతా కూడా ముట్ట చెప్పడానికి మోడీ గారి నాయకత్వం ఈరోజు పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ తీవ్రచరణని ఖండించడమే కాకుండా రేపు ఆదోన్లో రేపు లేక ఎల్లుండి శుక్రవారం స్వచ్ఛందంగా బంద్ని ప్రకటించేందుకు మేమంతా కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక సంగీత భావంతో సంఘటితంగా మన నిరసన తెలియజేయడానికి ఆ రోజు శుక్రవారంలో ఆదోని బంద్ పాటించబోతున్నాం. అలాగే సాయంత్రం కొవ్వొత్తులతో చనిపోయిన వ్యక్తులకందరూ కూడా ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేపడుతున్నాం. మరి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పడానికి త్వరలోనే ఒక గట్టి చర్యను పూనుకుంటారని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు, రక్షణ శాఖ మంత్రి అమిత్ షా గారు కూడా దీనిపై తీవ్రంగా చర్చిస్తున్నారు. మరి మీరు ఎన్ని చర్యలకు పాల్పడినా కాశ్మీర్లో ఒక ఇంచును కూడా కదిలియలేరని చెప్పి కూడా పాకిస్తాన్కి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. మరి ఇందులో భాగంగా రేపు హిందూ బంధువులంతా కూడా దీన్ని సంఘటితంగా ఎదుర్కొని రాబోయే కాలంలో ఎలాంటి సంఘటనలు కూడా ఎదుర్కోవడానికి మేము తీవ్రంగా ఉంటామని చెప్పి ఆదోని విశ్వ హిందూ పరిషత్ తరఫున, అలాగే ఈ సమితి మాజీ అధ్యక్షులుగా కూడా దీన్ని అందరూ కలిసి రేపు దీన్ని బసనగౌడ గారి నాయకత్వంలో ఈ శుక్రవారం అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని నిరసన చేపట్టబోతున్నాం. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు, టీడీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆదోని.